హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు ఈరోజు వచ్చాను. టాపిక్లోకి వెళ్ళే ముందు శ్రీశైలం హైవే ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ విలేజ్లో ఉన్న ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్టు గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ సౌత్ సైడ్ మనకి ఏదైతే ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారో ఎగ్జాక్ట్ ముచ్చర్ల విలేజ్లో ఉంది. అండ్ ఇది శ్రీశైలం హైవేలో ఉంది. ఇది 50 acres ప్లస్ గేటెడ్ వీకెండ్ విల్లా ప్రాజెక్ట్. ఎవరైతే సస్టైనబుల్ లివింగ్ ప్లస్ లగ్జరీ లివింగ్ కోసం చూస్తున్నారో అండ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ కాంక్రీట్ జంగల్ నుండి ఎస్కేప్ అయ్యి మంచి ఫ్రెష్ ఎయిర్ ఫీల్ అవ్వాలనుకుంటున్నారో ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ వన్. ఇది శ్రీశైలం హైవేకి 2 kilometer డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. అండ్ మీకు దీంట్లో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 605 square yards, మ్యాక్సిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 1210 square yards అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీంట్లో ప్రస్తుతం అయిన డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనము రీక్రియేషనల్ పార్క్ ఏరియా 20,000 square feetsలో డిజైన్ చేశాము విత్ ఓపెన్ గెజేబోస్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా విత్ లైటింగ్తో అండ్ ఫౌంటైన్స్తో రీక్రియేషన్ పార్క్ ఏరియా డిజైన్ చేసాము. అండ్ రోడ్స్ వచ్చేసి 30, 40 and 60 feet వైడ్ రోడ్స్ ఇస్తున్నాము. ప్రతి ప్లాట్లో 3 to 5 వెరైటీస్ ఆఫ్ హైబ్రిడ్ ఫ్రూట్ ప్లాంటేషన్ విత్ డ్రిప్ ఇరిగేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఈ ప్రాజెక్ట్లో ఇచ్చాము. ఎలక్ట్రానిక్ గేట్ కూడా, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ గేట్ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది విత్ సీసీ కెమెరాస్. అండ్ చాలా బాగుంటుంది ప్రాజెక్ట్. ఎవరైతే మంచి రిటర్న్స్, తక్కువ టైంలో మంచి రిటర్న్స్ రావాలనుకుంటారో అండ్ మీరు పెట్టిన దానికి మంచి రిటర్న్స్ ప్లస్ ఎంజాయ్మెంట్ కూడా చేయాలనుకుంటారు, ఈ ప్రాజెక్ట్ చాలా బెస్ట్ ఉంటుంది. శ్రీశైలం హైవే వెళ్ళినప్పుడు తప్పకుండా ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి విజిట్ చేయండి. 20 సంవత్సరాల క్రితం శ్రీశైలం హైవేలో ఏం జరిగింది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. 20 years బ్యాక్ శ్రీశైలం హైవే అనేది నథింగ్, మొత్తం అది కూడా ఒక ఫారెస్ట్ లా ఉంటుంది. సిటీకి చాలా నియర్ బై ఉన్నా కూడా శ్రీశైలం హైవే అనేది నథింగ్, ఏమీ డెవలప్మెంట్స్ అక్కడ లేవు. మనం సిటీ సరౌండింగ్స్ అన్నీ చూసుకున్నా కానీ సేమ్ అదే ఉంది. శ్రీశైలం హైవే గ్రోత్ అనేది మనకి ఒక 15 years 20 years బ్యాక్ నుండే గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్గా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎయిర్పోర్ట్, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో నిర్మించడానికి చాలా కసరత్తులు చేశారు. ల్యాండ్ అక్విజిషన్ చేసి పెట్టారు. ఇది చాలా మంచి ఆలోచన, హైదరాబాద్కి ఒక ప్లస్ పాయింట్గా మారింది. బేగంపేట విమానాశ్రయాన్ని తీసేసి అది షిఫ్ట్ చేసి మనకి ఈ శంషాబాద్లో ల్యాండ్ ఎక్వైర్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ అప్పుడు ల్యాండ్ కాస్ట్లు వచ్చేసి చాలా తక్కువ ఉంది. అండ్ శంషాబాద్ అంతా కూడా 1110లో ఉంది. ప్లస్ ఈ శంషాబాద్లో ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దడమే చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న ఆలోచన. తర్వాత మొత్తం కూడా ఒక వేల ఎకరాలు కూడా మనకి ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టడం జరిగింది శంషాబాద్లో. అండ్ ఇక్కడ అప్పుడు చూసుకుంటే రైతులకు కనీసం తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఎంతోమంది రైతులు ఇప్పుడు అక్కడ మంచి మంచి బిజినెసెస్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు గతంలో 2 లక్షలకు కూడా గజం లేని ఆ పరిసర ప్రాంతాల్లో వన్స్ ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేయగానే ల్యాండ్ రేట్స్ అనేది కోట్ల వరకు కూడా వెళ్ళడం జరిగింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టిన తరువాత రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం రావడంతో బట్ దాన్ని మాత్రం ఆపకుండా ఇది చాలా మంచి ఆలోచన, సిటీ గ్రోత్ ఉంటుంది అనే చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసిన ల్యాండ్ అక్విజిషన్లో కేవలము ఎయిర్పోర్ట్నే నిర్మించాలని తను కూడా చాలా మంచి డిసిషన్ తీసుకొని దానికి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. 2008 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ని నిర్మించారు అండ్ దాని ఓపెనింగ్ ఇనాగ్రేషన్ కూడా చేశారు. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే మధ్యలో మనకి నిర్మించడం జరిగింది. దీన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకప్పుడు అక్కడ రైతులకు కనీసము ఫార్మింగ్ కూడా, ఎందుకంటే అక్కడ మొత్తం రాళ్ళు, గుట్టలు, కొండలు ఇవన్నీ ఉండడం వల్ల ఫార్మింగ్ కూడా చాలా కష్టంగా ఉంటాయి. అండ్ 1110 కూడా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి అంతగా ల్యాండ్స్ ఉన్నా కానీ వాళ్ళు అంతగా ప్రాఫిట్ చూడలేకుండా ఉండేవారు.
తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చాక ఇప్పుడు వాళ్ళు మంచి మంచి బిజినెస్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ అప్పుడు రైతులు చూసుకుంటే ఎయిర్పోర్ట్ వచ్చాక సంచుల్లో పట్టుకొని కూడా వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళారు, అంతలా వాళ్ళు ఎదగడం జరిగింది. గ్రోత్ అనేది ఎప్పుడైనా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడే మనం అక్కడ ఆ ప్లేసుల్లో చూస్తాం. అప్పుడు శంషాబాద్లో ల్యాండ్ అక్వైర్ చేయడానికి గవర్నమెంట్ భూసేకరణ 7,000కి ఎకరానికి వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ ఎకరం కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది, మనం చూస్తూనే ఉన్నాము. సో ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు చాలా డెవలప్ అవుతూ వస్తుంది. సో వన్స్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలైన తుక్కుగూడ, మహేశ్వరం, మన్సాన్పల్లి ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఎకరం 2 లక్షల ధర అంటే కొనని వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎకరం కోట్ల వరకు కూడా వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. అక్కడి రైతులకు రెవెన్యూ ఎంతలా జనరేట్ అయిందంటే వాళ్ళే ఓన్గా పెట్రోల్ బంక్స్ అండ్ కార్ల షోరూమ్స్ కూడా పెట్టారంటే మనం నమ్మగలమా? అంతలా అక్కడ డెవలప్ అవుతూ వస్తుంది. అక్కడి రైతులకు ఎంతలా రెవెన్యూ జనరేట్ అయిందంటే వాళ్ళ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకునే అంత ఇదే మనం అభివృద్ధిగా తీసుకోవచ్చు. వాళ్ళ ఓన్గా పెట్రోల్ బంక్స్ అండ్ కార్ షోరూమ్స్ పెట్టారంటే మనం నమ్మగలమా? అంతలా అక్కడ అభివృద్ధి జరుగుతూ వస్తుంది. అప్పటి వరకు అగమ్య గోచరంగా ఉన్న పల్లె ప్రాంతాల అన్నిట్లోకి కూడా వెలుగులు వచ్చాయి. ఆ తరువాత మెల్లిమెల్లిగా కూడా అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు అన్నీ కూడా డెవలప్ అవుతూ వస్తున్నాయి. అండ్ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ ఎంప్లాయ్మెంట్ పెరగడం కానీ ఇవన్నీ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూ వచ్చాయి. వన్స్ అవుటర్ వచ్చాక ఎయిర్పోర్ట్ వచ్చాక అక్కడ ఫ్యాబ్ సిటీ కానీ ఈ సిటీ కానీ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు లైక్ చూసుకుంటే తుక్కుగూడ, మహేశ్వరం, రాచులూరు, లేమూరు, మన్సాన్పల్లి ఇవన్నీ కూడా కోట్లకి పడగలెత్తాయి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు అనుభవం కలిగిన వారు 2,000 గజం అన్నా కూడా కొనని వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు బాధపడుతూ వస్తున్నారు. చాలా మంది నాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో 2,000 గజం ఉన్నా కూడా మేము తీసుకోకుండా చాలా తప్పు చేశాము అని చెప్పడం జరిగింది. శంషాబాద్ కానివ్వండి, శ్రీశైలం హైవే కానివ్వండి, ఇప్పుడు గజం భూమి కూడా కొనలేని అంతగా రోజులు మారుతూ వస్తున్నాయి. శ్రీశైలం హైవేలో వచ్చిన ప్రాజెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్, ఫ్యాబ్ సిటీ అండ్ ఐపీ మాంకాల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాస్ కానీ అండ్ ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్స్ చూసుకుంటే రామ్కి అండ్ మ్యాక్ ప్రాజెక్ట్స్, శ్రీనివాస ప్రెస్టీజియస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఎంతగానో డెవలప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు అక్కడ 2,000 గజం నుండి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో 70,000 గజం వరకు కూడా మనము చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్స్ మనకి రీసెంట్గా ఉన్నాయి చూసుకుంటే అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉండడం జరిగింది. చూసుకుంటే బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ రాచలూరు రోడ్లో మాంచెస్టర్ స్కూల్ 300 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే అక్కడ రెసిడెన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండడం జరిగింది. ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ప్రతిపాదనతో మరింతగా అక్కడ భూములకు రెక్కలొచ్చాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే జరుగుతూ వస్తున్నాయి. అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయాం. ఇప్పుడైనా ఆలోచించండి. శ్రీశైలం హైవే అనేది ఎలా గ్రోత్ అవుతుందో మనం 20 ఇయర్స్ నుండి చూస్తున్నాము. జస్ట్ మీకు రివైండ్ చేస్తూ వస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్లో ఏమేమి మార్పులు వస్తాయో మీరే ఆలోచించుకోండి. ఎలా డెవలప్ అవుతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. భూమి మీద పెట్టుబడి ఎక్కడికి పోదు. మీరు చేయాలనుకునే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా వాయిదా వేసుకోకండి. సో హైదరాబాద్ సౌత్ శ్రీశైలం హైవేలో ఇప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇంకా లేట్ చేయకుండా మీరు శ్రీశైలం హైవే ముచ్చర్ల అనే ప్రైమ్ లొకేషన్ని ఎంచుకోండి. ఎందుకంటే ముచ్చర్ల అనేది అప్కమింగ్ డెవలప్మెంట్ సిటీగా మనము చూస్తున్నాము. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ అన్ని కూడా ఆల్రెడీ మనకి పవర్ గ్రిడ్ స్టేషన్ ఉంది అండ్ అమెజాన్ హబ్, స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ మనకి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాని వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అండ్ అక్కడ చూసుకుంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా మనకి తొందరలో, రతన్ టాటా రోడ్స్ కూడా మనకి తొందరలో దాని వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ దాని డెవలప్మెంట్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతుంది. అండ్ ముచ్చర్ల అనేది మంచి ప్రైమ్ లొకేషన్. ఈ ముచ్చర్లలోనే మా ఒరైజా వీకెండ్ విల్లా ఫామ్ ల్యాండ్ ఉంది. హైవేకి జస్ట్ 2 కిలోమీటర్సే. ఇకనైనా లేట్ చేయకండి. అండ్ మా సైట్ ప్రత్యేకతలు వచ్చేసి మీకు చాలా వీడియోస్లో మీకు చెప్తూ వస్తున్నాను.
తప్పకుండా విజిట్ చేసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది. విజిట్ చేసే ముందు ఒక్కసారి నాకు కాల్ చేయండి. మంచి ప్రైమ్ లొకేషన్, తక్కువ బడ్జెట్లో ఎక్కువ రిటర్న్స్, ప్లస్ మీకు ల్యాండ్ అనేది బల్క్లో తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ మా ప్రాజెక్ట్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇక ముందు కూడా మీ ముందుకు మరిన్ని విషయాలు తీసుకొని వస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.